ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు భయంతో, ఆందోళనతో, నిరాశతో ఉన్నవారికి దేవుడు ఇచ్చే గొప్ప ధైర్యవాక్యం గురించి మాట్లాడుకుందాం. యెషయా 41:13 భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. వారు శత్రువుల మధ్య ఉన్నారు, బలహీనులయ్యారు, భయపడ్డారు. అప్పుడు దేవుడు అన్నాడు, భయపడకుము, నేను నీతో ఉన్నాను. అదే మాట ఈ రోజు మీకు. మన జీవితాల్లో భయం. మనకు భయం ఎందుకు వస్తుంది? డబ్బు సమస్యలు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం బాగోలేదు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు భయం. ఇవి మనల్ని లోపల నుంచి కూల్చేస్తాయి. కాని దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను. అర్థం, నేను చూస్తాను, తరువాత చూద్దాం అని దేవుడు చెప్పలేదు. ఆయన చెప్పాడు, నేను సహాయం చేస్తాను, ఇప్పుడే, నిన్ను వదలను. దేవుని సహాయం అంటే మార్గం తెరుచుకుంటుంది, సమస్య తగ్గుతుంది, శాంతి వస్తుంది, జయం వస్తుంది. దేవుడు చేయిచ్చే సహాయం. వాక్యంలో ఏముంది చూడు, నీ కుడిచేతిని పట్టుకొని. అంటే దేవుడు నీతో నడుస్తాడు, నిన్ను వదలడు, నిన్ను పడిపోనివ్వడు. పిల్లవాడిని తండ్రి పట్టుకున్నట్లు. దావీదు గొలియాత్ ముందు భయపడ్డాడా? లేదు, దేవుడిని నమ్మాడు. దానియేలు సింహాల గుహలో భయపడ్డాడా? లేదు, ప్రార్థించాడు. రూతు ఒంటరిగా ఉన్నా భయపడలేదు, దేవుడు ఆశీర్వదించాడు. మనం ఏం చేయాలి? దేవుడు సహాయం చేస్తాడంటే మన బాధ్యత కూడా ఉంది. ప్రార్థన మానకూడదు, వాక్యం చదవాలి, విశ్వాసం వదలకూడదు, ఫిర్యాదు తగ్గించాలి, కృతజ్ఞత పెంచాలి. అప్పుడు భయం పారిపోతుంది. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు చూశాను, నీ బాధ తెలుసు, నిన్ను ఒంటరిగా వదలను. నీవు ఒంటరివి కాదు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, ఈ సమయంలో నీ సన్నిధిలోకి వచ్చాము. మా భయాలను నీ ముందు పెట్టుతున్నాము. భవిష్యత్తు భయం, ఆరోగ్య భయం, ఆర్థిక భయం, కుటుంబ భయం. ప్రభువా, ఈ రోజు నీ వాక్యాన్ని బట్టి మా భయాలను తొలగించుము. నీ శాంతిని మాకు నింపుము, నీ సహాయాన్ని మాకు చూపుము. మేము ఇక భయపడము, ఎందుకంటే నీవు మా తోడుగా ఉన్నావు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.